క్లియర్ చేశారా నాగేష్ గారు అండ్ గంగాధర్ స్వాతి గారు క్లియర్ చేశారా? పుష్ప గారు క్లియర్ చేశారండి? అది నాకు ఆ ఇష్యూ రిజాల్వ్ అవ్వలేదు, నేను అది చెయ్యలేదు కూడా. నేను నిన్న క్లాస్ అటెండ్ అవ్వలేదు, బట్ అది డౌన్లోడ్ చేసుకొని నేను విన్నాను. ఓకే అండి, డన్ డన్. చెప్పండి నాగేష్ గారు, చెప్పండి. సార్ నేను చేశాను, ఓకే డన్. ఉంది కదా సార్ అక్కడ అసెట్ అని డబల్ ఏ అసెట్ చేస్తాం కదా గ్లోబల్ సెట్టింగ్స్ లో డాక్యుమెంట్స్ ప్రిపరేషన్ లో ఉన్నప్పుడు. అవును, అది నాకు డబల్ ఏ చేసినప్పుడు నాకు ఎర్రర్ చూపిస్తాను సార్. అది ఏమొచ్చిందండి? ఎర్రర్ వచ్చి ఒక నిమిషం సార్ రాసుకున్నాను, చెప్తాను. స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి. ఓకే, తీసాను సార్, స్క్రీన్ షాట్ కూడా తీసాను. అక్కడ కింద ఏమైందంటే రివర్సబుల్ ఉంది కదా సార్. అది ఇప్పుడు డబల్ ఏకి రివర్సల్ అవుతుంది కదా, ఏబి కావచ్చు అట్లా. అక్కడ A06 అని ఉంది అనమాట. నేను దాన్ని సెలెక్ట్ చేసుకొని నెంబర్ రేంజ్ ఇవ్వడానికి ప్రయత్నం చేశాను. నెంబర్ రేంజ్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తే అసెట్ కౌంటింగ్ లో అది తీసుకోవట్లేదు. అది మిగతా ఇవన్నీ తీసుకునేది, మళ్ళీ డిఆర్, డిజెడ్, డిజి ఇవన్నీ తీసుకునేది మొత్తం అంతా. చూద్దామండి, అది చూద్దాం. ఓకేనా, ఆఫ్టర్ క్లాస్ అయిపోయిన తర్వాత చూద్దాం. ఓకే, క్లియర్ చేద్దాం. యా డన్. రిమైనింగ్ టాపిక్స్ అన్ని క్లియర్ కదండి? ఒకటే ప్రాబ్లం సార్ నాకు. యా చూడండి, చూద్దాం. యా పుష్ప గారు, లైక్ ప్రేమ్, గంగాధర్, స్వాతి గారు అన్ని క్లియర్ చేయండి, క్లియర్గా, నిదానంగా, ప్రాబ్లం లేదు. సో అది క్లియర్ చేద్దామండి. పుష్ప గారు అతను వస్తాడు, అక్కడ వెళ్ళారంట. వచ్చిన తర్వాత ఒకసారి మళ్ళీ కాల్ బ్యాక్ చేయండి, లేదంటే మెసేజ్ అని పెట్టండి అతనికి. ఓకేనా, సర్వర్ అతనికి. యా డన్. ఓకే గైస్, సో టుడే ఇస్ ద లాస్ట్ బేసిక్ కాన్ఫిగరేషన్ థియరీ వరకు. అంటే ఎట్లా అంటే ఈ ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్, గ్లోబల్ సెట్టింగ్స్ అండ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్, ఈ 3 క్లియర్ చేసాము అంటే ఫర్దర్ ఎంట్రీస్ పోస్ట్ చేయడానికి మనం సిద్ధంగా ఉన్నామని అర్థం. ఈరోజు అనేది మనకి లాస్ట్ అనుకోండి కాన్ఫిగరేషన్. ఈ 3 బేసిక్ ఏవైతే ఉన్నాయో ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. ఒక కంపెనీ కోడ్లో ఎంట్రీస్ పోస్ట్ చేయాలి అంటే ఈ 3 కన్ఫామ్గా చేయాలి క్లియర్గా. ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్, గ్లోబల్ సెట్టింగ్స్, చార్ట్ ఆఫ్ అకౌంట్స్, ఈ 3 చాలా చాలా ఇంపార్టెంట్. వీటి తర్వాతనే ఫర్దర్ మనం జిఎల్ పోస్టింగ్ అయినా, కస్టమర్ పోస్టింగ్ అయినా, వెండర్ పోస్టింగ్ అయినా, వీటన్నిటిని మనం చేయడానికి ఛాన్స్ ఉంటుంది. మీరు ఎన్ని కంపెనీ కోడ్లు చేసినా ఒక అండర్ గ్రూప్ ఆఫ్ కంపెనీలో కంపల్సరిగా ఈ 3 కన్ఫామ్గా చేయాల్సిందే. మీకు 100 కంపెనీ కోడ్లు ఉన్నా ఈ 3 చేయకుండా మనం ఎలాంటి ఎంట్రీస్ అనేది పోస్ట్ చేయలేం. ఈ 3 కన్ఫామ్గా మనం చేయాల్సిందే, ఎన్ని కంపెనీ కోడ్లు ఉన్నా. వీటి తర్వాతనే ఫర్దర్ ఏమైనా జరుగుతాయి. ఓకేనా, స్క్రీన్ కనబడుతుందా అండి? కన్ఫర్మ్ చేయండి. చార్ట్ ఆఫ్ అకౌంట్స్ కనిపిస్తుందండి. యా డన్. యా చూడండి, చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అంటే ఏంటి, ఇది ఎస్ఏపిలో ఏ విధంగా మేజర్ కీ రోల్ మెయింటైన్ చేస్తుంది అనేది ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. ఇక్కడ స్మాల్ డెఫినేషన్ ఇచ్చాను చూడండి. చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఇన్ ఎస్ఏపి ఈజ్ ఏ గ్రూప్ ఆఫ్ జిఎల్ అకౌంట్స్ that controls the name of general GL master, number of GL master and some control information. It is the grouping of GL accounts that forms the framework for recording accounting transactions in a structured way. సో ఈ చార్ట్ ఆఫ్ అకౌంట్స్లో మనకి ఏం మెయింటైన్ చేస్తాము? జిఎల్స్ని మెయింటైన్ చేస్తాం. సో వీటిని ఏంటి కంట్రోల్ చేస్తాయి అంటే గ్రూప్ ఆఫ్ జిఎల్ అకౌంట్స్ ఏవైతే ఉన్నాయో అవి జిఎల్ మాస్టర్స్ని కంట్రోల్ చేస్తాయి. గ్రూప్ ఆఫ్ జిఎల్ అకౌంట్స్ అంటే ఏంటి సార్ అంటే, ఇప్పుడు మనం క్రియేట్ చేస్తాం చూడండి, రెంట్, తర్వాత శాలరీస్, ఫిక్స్డ్ అసెట్స్, ఓకేనా, కరెంట్ లైబిలిటీస్, వీటన్నిటిని మనం క్రియేషన్ చేస్తాం. వాటిని జిఎల్స్ అంటాం. రెంట్ పేయబుల్, శాలరీ పేయబుల్, బ్యాంక్ అకౌంట్, ఓకేనా. సో తర్వాత డిస్కౌంట్ రిసీవ్డ్, ఓకే, తర్వాత డిస్కౌంట్ పెయిడ్, కమిషన్ రిసీవ్డ్, కమిషన్ పెయిడ్, ఓకే, తర్వాత మనకి ఫర్నిచర్, కంప్యూటర్, తర్వాత మనకి వీటన్నిటిని మనం జిఎల్స్ అంటాం. వీటిని మన గ్రూప్ ఆఫ్ జిఎల్ అకౌంట్స్ అంటాం. వీటన్నిటిని మనం కంట్రోల్ చేస్తుంది అనమాట జనరల్ మాస్టర్లో. ఓకే, అది ఎలా అనేది చూద్దాం. తర్వాత మనకి చార్ట్ ఆఫ్ అకౌంట్స్ కాన్ఫిగరేషన్ స్టెప్స్ ఇవి.
సో అంతకు ముందుగా ఇక్కడ రికార్డింగ్ అకౌంటింగ్ ట్రాన్సాక్షన్స్ అంటే ఈ జిఎల్స్ని మనం క్రియేషన్ చేయకుండా, జిఎల్సీ మెయిన్ ప్రధానం ఇక్కడ, జిఎల్స్ని క్రియేషన్ చేయకుండా ఎలాంటి ట్రాన్సాక్షన్స్ అనేది పోస్ట్ చేయలేము. సో పర్ మంత్ రెంట్ ఎంత పే చేశాము, ఎంప్లాయీస్కి శాలరీస్ ఎంత పే చేశాము, ఎలక్ట్రిసిటీ బిల్లు ఎంత అయింది, ఓకేనా, ఇవన్నీ ఏంటి, వాటిని పోస్ట్ చేయాలి అంటే ఫస్ట్ జిఎల్స్ని క్రియేషన్ చేయాలి. ఆ గ్రూప్ ఆఫ్ జిఎల్స్ని క్రియేషన్ చేస్తేనే మనం జిఎల్ పోస్టింగ్ అనేది చేయగలుగుతాం, లేదంటే చేయగలగలేం. సో అందుకోసమే వీటిని రికార్డింగ్ అకౌంటింగ్ ట్రాన్సాక్షన్స్. మనం రికార్డింగ్ చేయాలంటే మన బిజినెస్లో జరిగే మంత్లీ ట్రాన్సాక్షన్స్ని ఫస్ట్ జిఎల్స్ని క్రియేషన్ చేయాలి. ఎన్ నెంబర్ ఆఫ్ మన క్లయింట్ బిజినెస్లో ఎలాంటి జిఎల్స్ మీద ట్రాన్సాక్షన్ జరుగుతున్నాయో వాటిని క్లయింట్స్ని అడిగేసి మనం మొత్తం క్రియేషన్ చేయాలి. సో దీన్నే మనం చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అంటాం. ఓకే, చూడండి. తర్వాత వీటికి సంబంధించిన కాన్ఫిగరేషన్ స్టెప్స్, టీ కోడ్స్ చూడండి. డిఫైన్ పోస్టింగ్ కీస్ ఇన్ ఎస్ఏపి, టీ కోడ్ OB41. దీంట్లో మనం ఏం చేసేది ఉండదు, ప్రీ డిఫైన్డ్గా ఉంటుంది. సో వాటిని మనం జస్ట్ చూసుకుంటాం అంతే. OB41లోకి వెళ్ళేసి సో వాటిలో డెబిట్ కానీ క్రెడిట్ కానీ ఏమున్నాయని చెక్ చేసుకుంటాం. తర్వాత చార్ట్ ఆఫ్ అకౌంట్స్ OB13. దీంట్లో 3 టైప్స్ ఆఫ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఉంటాయి. అవి ఏంటి అని ఇప్పుడు డిస్కస్ చేద్దాం. తర్వాత అసైన్ కంపెనీ కోడ్ టు చార్ట్ ఆఫ్ అకౌంట్స్ OB62. డిఫైన్ అకౌంట్ గ్రూప్ ఇన్ ఎస్ఏపి OB-D4. రిటైర్డ్ ఎర్నింగ్స్ OB-53. జిఎల్ అకౌంట్స్ క్రియేషన్ FS00. సో వీటి గురించి స్టెప్ బై స్టెప్ తెలుసుకున్నాం. చూడండి, ఫస్ట్ వన్ డిఫైన్ పోస్టింగ్ కీస్ ఇన్ ఎస్ఏపి OB41లో వెళ్ళి చూస్తాం. ఇక్కడ ఏంటంటే డెబిట్ క్రెడిట్ ఉంటుంది. సో డెబిట్కి క్రెడిట్కి 2 డిజిట్ న్యూమరిక్ కీ ఉంటుంది. సో ఆ న్యూమరిక్ కీ అనేది కంట్రోల్ చేస్తుంది డాక్యుమెంట్ని. అంటే డెబిట్ ఏమి ఎంటర్ చేస్తున్నావు, క్రెడిట్ ఏమి ఎంటర్ చేస్తున్నావు, వాటిని ఎక్కడ వెళ్ళి మనం చెక్ చేసుకోవాలి, లైన్ ఐటమ్స్ని. సో అది మేజర్ కీ రోల్ని పోస్టింగ్ కీస్ మెయింటైన్ చేస్తుంది. దీంట్లో సమ్ టైమ్స్ ఎర్రర్స్ వస్తాయి OB41లో. సో కొందరు డెబిట్ వేసి క్రెడిట్, క్రెడిట్ వేసి డెబిట్ వేసారంటే ఎర్రర్ వస్తుంది పోస్టింగ్ చేసేటప్పుడు. సో వాటిని మనం టెక్నికల్గా సెట్ చేసుకోవాలి, ఓకేనా. సో డెబిట్ ప్లేస్లో క్రెడిట్, క్రెడిట్ ప్లేస్లో డెబిట్ పెట్టారంటే ఎంట్రీ రాంగ్ వస్తుంది, ఎర్రర్ చూపిస్తుంది, షో చేస్తుంది. అది మీరు గమనించాలి. OB41 అనేది మనకి ఎక్కువ ఎర్రర్స్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఇది చాలా జాగ్రత్త. బట్ వాళ్ళు ప్రీ డిఫైన్డ్ ఇచ్చి ఉంటారు, మనం వాటిలో ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ ఏవైతే ఉంటాయో వాటిలో వెళ్ళి చెక్ చేసుకోవాల్సి వస్తుంది. ఈ ప్లేస్లో చెక్ చేసుకోవాలి. తర్వాత ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ గ్లోబల్ సెట్టింగ్స్లో ఉంది కదా, అక్కడ చెక్ చేసుకోవాలి. అక్కడ ఇక్కడ ఈక్వల్గా ఉంటేనే ఎర్రర్ అనేది రాకుండా ఉంటుంది. అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఉన్నదంటే ఎర్రర్ వస్తుంది. అది మీకు చేసేటప్పుడు మీకు అర్థమవుతాయి ఎర్రర్స్ ఏంటి అనేసి. తర్వాత చార్ట్ ఆఫ్ అకౌంట్స్ OB13. దీంట్లో 3 టైప్స్ ఉంటాయి: ఆపరేటింగ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్, గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్, కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్. సో వీటిలో ఏది ఎందుకు ఉపయోగపడుతుందో చూద్దాం. ఫస్ట్ వన్ చూడండి, ఆపరేటింగ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్. సో ఏం కలిగి ఉంటుంది అంటే జిఎల్ అకౌంట్స్ని కలిగి ఉంటుంది. సో ఇది ఇండియా అంటే మన కంపెనీ కోడ్ ఇండియాలో ఉన్నదనుకోండి, ఇండియాలో మన కంపెనీ కోడ్ ఉంది. ఆ ఇండియాలో ఉన్న కంపెనీ కోడ్లో డైలీ యాక్టివిటీస్ అంటే ఎలాంటి ట్రాన్సాక్షన్స్ ఏవైతే జరుగుతున్నాయో, ఫైనాన్షియల్ అకౌంటింగ్ అండ్ కంట్రోలింగ్ బోత్ యూజ్ ద చార్ట్ ఆఫ్ అకౌంట్స్. యూ హ్యావ్ టు అసైన్ an ఆపరేటింగ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ టు ఏ కంపెనీ కోడ్. మన కంపెనీ కోడ్లో ఇండియాలో ఉన్న ఏదైతే ఉందో కంపెనీ కోడ్, ఆ కంపెనీ కోడ్లో డైలీ జరిగే ట్రాన్సాక్షన్స్ని, యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా మనం ఆపరేటింగ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ కింద రికార్డింగ్ చేసుకోవాలి. ఇది ఓన్లీ విత్ ఇన్ ఇండియా. ఓకే, సో దాన్ని మనం ఆపరేటింగ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అంటాం. ఒక కంపెనీ కోడ్లో జరిగే డైలీ యాక్టివిటీస్ ఏవైతే ఉంటాయో ట్రాన్సాక్షన్స్ని, వాటిని మనం డైలీ రికార్డింగ్ చేసుకోవాలి విత్ జిఎల్స్తో. ఎలాంటి ట్రాన్సాక్షన్ జరుగుతున్నాయో వాటికి సంబంధించి. తర్వాత గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్. ఇది ఏంటంటే మనకు సో ఇండియాలోనే 1 or 3 or 4 కంపెనీ కోడ్స్ ఉన్నప్పుడు వాటన్నిటిని కలిపి ఒక యూనిక్ కోడ్ చేస్తారనమాట. అంటే కన్సాలిడేషన్ చేస్తారు. కన్సాలిడేషన్ అనేది చేయడం జరుగుతుంది, ఓకేనా. ఒక 3 or 4 కంపెనీ కోడ్స్ ఉన్నాయి, వాటన్నిటిని కలిపి గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ చేస్తారు. దీన్నే మనం గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అంటారు, ఓకేనా. సో ఏ కంపెనీ కోడ్ ఏ కంపెనీకి అసైన్ చేశారు, ఏ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ని ఏ కంపెనీ కోడ్కు అసైన్ చేశారు, సో దాని ప్రకారంగా చూస్తాం. దీన్నే గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అంటారు, కన్సాలిడేషన్ చేయడాన్ని. ఓకే, బిజినెస్ ఏరియాస్ అన్ని కలిపి ఎలా కన్సల్టేషన్ చేస్తారో ఇక్కడ ఎన్ నెంబర్ ఆఫ్ కంపెనీ కోడ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ని కలిపి గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ చేస్తారు. ఓకే, తర్వాత కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్. ఇది చూడండి,
ద కంట్రీ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఇన్ ఎస్ఏపి హెల్ప్స్ టు మీట్ ద కంట్రీ స్పెసిఫిక్ లీగల్ రిక్వైర్మెంట్స్. ఇప్పుడు మన మెయిన్ హెడ్ ఆఫ్ ది కంపెనీ ఇండియాలో ఉంది, ఒక కంపెనీ కూడా వచ్చేసి అమెరికాలోనో ఇంగ్లాండ్లోనో లండన్లోనే ఉంది. ఇప్పుడు మన ఇండియా చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఫాలో అవుతారా లేదంటే ఆ కంట్రీ యొక్క చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఫాలో అవుతారా అనేది మనకి మెయిన్ ఇంపార్టెంట్. ఇప్పుడు ఆ కంపెనీలో ఆ దేశంలో ఉన్న లీగల్ రిక్వైర్మెంట్స్ ఏ విధంగా ఉన్నాయో ఆ విధంగా దాన్ని బట్టే అక్కడ ఉన్న చార్ట్ ఆఫ్ అకౌంట్స్ని మనం మెయింటైన్ చేయాల్సి వస్తుంది. దీన్నే మనం కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అంటాం. కంపెనీ హెడ్ ఆఫ్ ది కంపెనీ మెయిన్ కంపెనీ కూడా వచ్చేసి ఒకటి యూఎస్లో ఉంది, మన ఇండియాది ఎలా ఫాలో అవుతారు? ఫాలో కారు. ఆ దేశంలో ఉన్న లీగల్ రిక్వైర్మెంట్స్ ఉన్నాయో ఆ లా ప్రకారంగా అక్కడ ఉన్న రూల్స్ ప్రకారంగా వాళ్ళదే ఫాలో అవ్వాలి, కానీ మన ఇండియాది ఫాలో అవ్వకూడదు. సో దీన్నే మనం కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అంటాం. బట్ ఎక్కువగా మనము గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్, కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ అకౌంట్స్ మనం యూజ్ చేయం. ఆపరేటింగ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్నే మనం ఎక్కువగా యూజ్ చేస్తాం. బట్ రియల్ టైంలో మన కంపెనీస్ అదర్ కంట్రీస్లో ఉంటే కన్నా వాడు మన గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అయినా లేదంటే కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అయినా ఉపయోగిస్తాం ఎక్కువ ఉంటే. సో వీటినే మనం ఆపరేటింగ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్, గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్, కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అని తెలుసుకుంటాం. ఓకే, చూడండి. తర్వాత నెక్స్ట్ థర్డ్ వన్ ఏంటి? అసైన్ కంపెనీ కోడ్ టు చార్ట్ ఆఫ్ అకౌంట్స్. సో మన చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఏదైతే ఉందో అది ఆపరేటింగా లేదంటే గ్రూపా లేదంటే కంట్రీ స్పెసిఫికా, మనము ఏదైతే పోస్ట్ చేస్తున్నామో ఆ చార్ట్ ఆఫ్ అకౌంట్ని కంపెనీ కోడ్కి అసైన్ చేయాలి OB62లో. దీన్నే అసైన్ కంపెనీ కోడ్ టు చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అని చెప్పుకుంటాం. తర్వాత డిఫైన్ అకౌంట్ గ్రూప్ ఇన్ ఎస్ఏపి OB-D4. ఇది చాలా 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 ఇంపార్టెంట్. ఓకేనా? సో ఇక్కడ చూడండి, an account group is a segregating or grouping the similar accounts into a single group. Each account group in SAP is assigned to a chart of accounts. ఇక్కడ ఏం చేస్తామంటే ఇప్పుడు నేను చెప్పాను కదా జిఎల్స్ అని. ఆ జిఎల్స్ అంటే ఏంటి అంటే లైక్ దాన్ని ఏమని పిలిచొచ్చు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రెంట్, శాలరీస్, ఫిక్స్డ్ అసెట్స్, తర్వాత అంటే అడ్మిన్ ఎక్స్పెన్సెస్ అంటాం, ఫిక్స్డ్ అసెట్స్ అంటాం, కరెంట్ అసెట్స్ అంటాం, కరెంట్ లయబిలిటీస్ అంటాం, తర్వాత సెక్యూర్ లోన్స్, అన్సెక్యూర్ లోన్స్. వీటన్నిటిని మన గ్రూపులు క్రియేట్ చేస్తాం. ఓకేనా? దానికి షార్ట్కట్ గ్రూప్ క్రియేషన్ చేస్తాం. తర్వాత చార్ట్ ఆఫ్ అకౌంట్స్ దాన్ని అసైన్ చేస్తాం. వాటన్నిటికి కూడా ఫ్రమ్ నెంబర్ టు నెంబర్ ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు ఫిక్స్డ్ అసెట్స్ అనేది ఒక గ్రూపు, అకౌంట్ గ్రూపు. దానికి ఏ నెంబర్ నుంచి ఏ నెంబర్ వరకు అసైన్ చేయాలి. ఇప్పుడు తర్వాత కరెంట్ లయబిలిటీస్ ఏ నెంబర్ నుంచి ఫ్రమ్ టు ఏ నెంబర్ వరకు అసైన్ చేయాలి. సో అవన్నీ కూడా మనం అకౌంట్ గ్రూప్స్లో చేస్తాం. ఇక్కడ మనం వాటిని ఇవ్వకపోతే, ఏ నెంబర్ నుంచి ఏ నెంబర్ అనేది ఇవ్వకపోతే మనకి ఎంట్రీస్ అనేది పోస్ట్ కావు, జిఎల్స్ని క్రియేషన్ చేయలేవు. ఇప్పుడు మీరు అడ్మిన్ ఎక్స్పెన్సెస్ సంబంధించి 100 జిఎల్స్ని క్రియేషన్ చేయాలి. 100 జిఎల్స్ని క్రియేషన్ చేయాలంటే 100 జిఎల్స్ క్రియేట్ అయ్యే విధంగా నెంబరింగ్ ఇవ్వాలి, సెట్ చేసుకోవాలి ఫ్రమ్ టు. అది అకౌంట్ గ్రూప్లో సెట్ చేస్తాం OB-D4లో, చూపిస్తాను ఇప్పుడు. తర్వాత రిటైర్డ్ ఎర్నింగ్స్ OB-53. సో ఇది ఏంటి అంటే రిటైర్డ్ ఎర్నింగ్స్ ఈజ్ యూజ్డ్ టు క్యారీ ఫార్వర్డ్ ద బ్యాలెన్స్ ఫ్రమ్ 1 ఫిజికల్ ఇయర్ టు ది నెక్స్ట్ ఫిజికల్ ఇయర్. ఓకే, ఒక బిజినెస్ ఫైనాన్షియల్ ఇయర్ అనేది మనకి 1 ఏప్రిల్తో స్టార్ట్ అయ్యి 31st ఎండ్ అవుతుంది. సో ఆ 31st మార్చ్లో ఏదైతే అమౌంట్ ఉంటుందో దాన్ని క్యారీ ఫార్వర్డ్ చేస్తారు నెక్స్ట్ ఫిజికల్ ఇయర్కి, అంటే నెక్స్ట్ సంవత్సరానికి. అది బ్యాలెన్స్ షీట్ని, అది బ్యాలెన్స్ అంటే అప్పుడు ఆ మంత్లో ఏవైతే మిగిలి ఉంటాయో బ్యాలెన్సెస్ అన్నీ కూడా నెక్స్ట్ ఇయర్కి క్యారీ ఫార్వర్డ్ చేస్తాం. సో దీన్ని మనకి మ్యాక్సిమం ఇప్పుడు అక్యూరల్, డిఫరల్, ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్లో వీటిని యూజ్ చేస్తాం. ఓకే, అది చెప్తాను తర్వాత. అక్కడ యూ కెన్ అసైన్ ఏ రిటైర్డ్ ఎర్నింగ్ అకౌంట్ టు ఈచ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఇన్ ఈచ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ టు ఆటోమేటికల్లీ క్యారీ ఫార్వర్డ్ ద బ్యాలెన్స్ టు ది నెక్స్ట్ ఫిజికల్ ఇయర్. దీన్నే రిటైర్డ్ ఎర్నింగ్స్ అంటాం. ఇది ఇంటర్వ్యూ పాయింట్అప్లో అడిగినప్పుడు చెప్పాలి. సో వాట్ ఈస్ ద మెయిన్ పర్పస్ ఆఫ్ రిటైర్డ్ ఎర్నింగ్స్ అన్నప్పుడు, సో రిటైర్డ్ ఎర్నింగ్స్ ఆర్ యూజ్డ్ టు క్యారీ ఫార్వర్డ్ ద బ్యాలెన్స్ ఫ్రమ్ 1 ఫిజికల్ ఇయర్ టు ది నెక్స్ట్ ఫిజికల్ ఇయర్ అని చెప్తే సరిపోతుంది, ఎనఫ్. తర్వాత జిఎల్ అకౌంట్స్ క్రియేషన్. ఇక్కడ FS00లో మనకి మెయిన్ ప్రాధాన్యత ఉంటుంది. ఇక్కడ మనం ఏం చేస్తామంటే మనకు కావాల్సిన జిఎల్స్ అన్నీ కూడా క్రియేషన్ చేస్తాం. ఎక్స్టర్నల్ అకౌంటింగ్ అండ్ అకౌంట్స్ అండ్ టు రికార్డ్ ఆల్ ద బిజినెస్ ట్రాన్సాక్షన్స్ ఇన్ ఏ SAP సిస్టమ్. ఎక్స్పెన్సెస్ ఏమున్నాయి, ఇన్కమ్స్ ఏమున్నాయి, అసెట్స్ ఏమున్నాయి, లయబిలిటీస్ ఏమున్నాయి, వీటన్నిటిని మనము క్రియేషన్ చేసి ఏది ఏ అకౌంట్ గ్రూప్ కిందకి వస్తుంది, ప్రాఫిట్ అండ్ లాస్ కిందకి ఏమొస్తాయి, బ్యాలెన్స్ షీట్కి ఏమొస్తాయి,
వీటన్నిటిని FS00లో క్రియేషన్ చేయాలి. ఇప్పుడు మీకు చూపిస్తాను ఎలా చేయాలనేసి. ఓకేనా? సో దీన్ని మనం థియరీ అని చెప్పుకుంటాం. ఓకే, చూడండి. క్లియర్ కదా? థియరీలో ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? ఎనీబడి? దీంట్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా థియరీ పరంగా? ఇక్కడ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ హలో చెప్పండి. సార్ ఇక్కడ డిఫైన్ అకౌంట్ నెంబర్స్ మనం ఇక్కడ ఇస్తున్నాం కదా అకౌంట్స్ గ్రూప్ లోనా? అవును. అక్కడ నెంబర్ రేంజ్ లో కూడా మనం నెంబర్స్ ఇచ్చాము. అవును. ఈ బోత్ డిఫరెన్స్ అంటే ఇప్పుడు మనం చేసేటప్పుడు జేల్స్ లో 2 కనిపిస్తున్నాయా సార్? వేరే వేరేగా కనిపిస్తుంది. చూపిస్తాను, వెయిట్ చేయండి. ఓకే, దీని కాన్ఫిగరేషన్ స్టెప్ చూడండి. PDF కనబడుతుందా? యా, ఇది చూడండి. డిఫైన్ పోస్టింగ్ కీస్ ఇన్ SAP OB41. ఇది ప్రీ డిఫైన్డ్గా 2 డిజిట్ నెంబర్తో పోస్టింగ్ కీతో SAP కంపెనీ వాడే ప్రీ డిఫైన్డ్గా ఇచ్చేస్తాడు. ఓకేనా? ఇప్పుడు చూడండి, బ్యాంక్ ఛార్జెస్కి 03 అని, అదర్ క్లియరింగ్ 07 అని, క్రెడిట్ మెమోకి 11 అని, ఓకేనా, స్పెషల్ GLకి 16 అని, ఇలా ప్రీ డిఫైన్డ్గా డెబిట్, క్రెడిట్ అండ్ అకౌంట్ టైప్ అనేది డిఫాల్ట్గా ప్రీ డిఫైన్డ్గా SAP కంపెనీ వాడు ఇచ్చేస్తాడు. దీంట్లో మనం ఏం చేయాల్సినది ఏమి ఉండదు. మనకి ఎప్పుడైనా ఎర్రర్ వచ్చినప్పుడు దీంట్లోకి వచ్చి చెక్ చేసుకోవాలి. ఇది డిఫైన్ పోస్టింగ్ కీస్లో చూస్తాం. తర్వాత చార్ట్ ఆఫ్ అకౌంట్స్. చార్ట్ ఆఫ్ అకౌంట్స్లో 3 క్రియేషన్ చేయాలి. ఆపరేటింగ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్, ఇది యూనిక్గా ఉండాలి. ఓకేనా? తర్వాత జనరల్ స్పెసిఫికేషన్స్, మెయింటైన్ లాంగ్వేజ్ వచ్చేసి ఇంగ్లీష్. లెంత్ ఆఫ్ GL అకౌంట్ నెంబర్ మ్యాక్సిమం 6 తీసుకోవాలి, లేదంటే 10 తీసుకుంటారు, మ్యాక్సిమం 6 NF. తర్వాత కంట్రోలింగ్ ఇంటిగ్రేషన్స్, ఇది మాన్యువల్ క్రియేషన్ అన్నమాట. ఇప్పుడు ఇది మనకి దీంట్లో SAP 6.0లో ఇది ఉంది. మనకి S/4HANAలో ఇది ఏమి ఉండదు, డైరెక్ట్గా ఇక్కడ ఆటోమేటిక్ ఇచ్చేసి ఉంటాడు S/4HANAలో. బట్ దీంట్లో మనకి మాన్యువల్గా తీసుకుంటాం. ఓకేనా? ఈ GLs ఏవైతే క్రియేషన్ చేస్తామో దీన్నే మళ్ళీ కాస్ట్ ఎలిమెంట్స్కి మనం చేస్తాం COలో. అది ఫర్దర్ క్లాసెస్లో మీకు అర్థమవుతుంది. ఇది చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఇలా క్రియేట్ చేసుకోవాలి. తర్వాత గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్, ఇది కూడా సేమ్. కంట్రీ స్పెసిఫిక్, ఇది కూడా సేమ్. అదే ప్లేస్లోనే 3 క్రియేషన్ చేస్తాం. తర్వాత కంపెనీ కోడ్కి అసైన్ చేయాలి. చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఆపరేటింగ్ చేయాలి, కంట్రీ స్పెసిఫిక్ చేయాలి. అకౌంట్ గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఇవ్వడు. తర్వాత అకౌంట్ గ్రూప్స్ ఉన్నాయి కదా, OBD4లో ఇలా చేసుకోవాలి. ఇది చూడండి, ఈ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అనేది మనం ఏదైతే క్రియేషన్ చేసి ఉంటామో అది ఇక్కడ ఇవ్వాలి. అకౌంట్ గ్రూప్ షార్ట్కట్కి ఇక్కడ ఇవ్వాలి. తర్వాత పర్టికులర్స్ ఏంటి, నీ కంపెనీలో ఏమేమి ఉన్నాయి, అడ్మిన్ ఎక్స్పెన్స్, కరెంట్ అసెట్స్, కరెంట్ లయబిలిటీస్, వీటికి ఫ్రమ్ నుంచి 2 వరకు ఈ నెంబర్స్ అనేది ప్రీ డిఫైన్డ్గా సిస్టంలో ఉంటాయి. సర్వర్లో రియల్ టైంలో మనం ఇచ్చుకుంటాం. ఫస్ట్ నుంచి మనమే అన్ని క్యాలిక్యులేట్ చేసి ఇక్కడ కాపీ పేస్ట్ చేయొచ్చు యాజ్ ఇట్ ఈజ్గా. చూపిస్తాను. తర్వాత రిటైన్ ఎర్నింగ్స్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఏదైతే ఉందో మనని క్యారీ ఫార్వర్డ్ చేస్తాం నెక్స్ట్ వీక్కి. ఇక్కడ ఒక GL అకౌంట్ తీసుకోవాలి, సంథింగ్ ఏదో ఒకటి. తర్వాత GL అకౌంట్స్ క్రియేషన్ FS00లో మనకి ఏదైతే కావాలనుకుంటాం వాటిని ఇలా క్రియేషన్ చేయాలి. టైప్ డిస్క్రిప్షన్, కంట్రోల్ డేటా, క్రియేట్ అండ్ బ్యాంక్ ఇంట్రెస్ట్, ఇది ఫ్రంట్ టైప్ డిస్క్రిప్షన్ పేజ్ ఇది. తర్వాత ఇది కంట్రోల్ డేటా, దీంట్లో టైప్ డిస్క్రిప్షన్ అయిపోయిన తర్వాత కంట్రోల్ డేటా, తర్వాత క్రియేట్ అండ్ బ్యాంక్ ఇంట్రెస్ట్. ఈ విధంగా మనం కాన్ఫిగరేషన్ చేయాలి. చూద్దాం, మీ క్లారిటీ వస్తుంది. ఇప్పుడు చూడండి, ఈ విధంగా మనం ఓన్గా రియల్ టైంలోనా కూడా ఈ విధంగా సెట్ చేసుకొని వీటినే కాపీ పేస్ట్ చేయొచ్చు అక్కడ. వీటినే మనం అకౌంట్ గ్రూప్స్ అంటాం. OBD4లో ఈ విధంగా 100 నుంచి 200 వరకు, 201 నుంచి 300 వరకు, 301 నుంచి 400 వరకు ఈ విధంగా మనం ప్రీ డిఫైన్ చేసుకోవచ్చు. ఇవి లయబిలిటీస్. అసెట్స్, సో 2,01,000 నుంచి 2,100,000 వరకు, 2,01,01 నుంచి 2,02,00,000 వరకు, 2,02,01 నుంచి 2,03,00,000 వరకు ఇవి మనం ఓన్గా క్రియేషన్ చేసుకోవచ్చు. ఓకేనా? 6 డిజిట్స్ ఉండాలి కంపల్సరీగా ఈ విధంగా. ఓకేనా? చూడండి, SAP ఓపెన్ చేస్తున్నాను. కనబడుతుందో లేదో కన్ఫర్మ్ చేయండి. లాగాన్లోకి వెళ్ళండి, మీ యూజర్ ID ఇచ్చేయండి.
ఓకే గైస్, ఎస్ఏపి ఈజీ యాక్సెస్ కనబడుతుందా? స్క్రీను కన్ఫర్మ్ చేయండి. కనబడుతుంది సార్. యా, డన్. చూడండి, Yes, ఫస్ట్ sir. వన్ ఏముంది మనకి, OB41 ఉంది కదా, దానిలోకి వెళ్దాం. ఇది ప్రీ డిఫైన్డ్గా ఉంటుంది, వాటి జోలికి వెళ్ళాల్సిన అవసరం లేదు మనం. OB41 చూసారా, 2 డిజిట్ న్యూమరిక్ నెంబర్తో ఇచ్చుంటాడు. 01 ఇన్వాయిస్ పోస్టింగ్కి, ఇన్వాయిస్ డెబిట్ కస్టమర్, ఇలా చూసుకుంటూ వెళ్తే చాలా వెండార్కి ఇచ్చుంటాడు, జిఎల్కి ఇచ్చుంటాడు. ఓకేనా? సో తర్వాత మనకి స్పెషల్ జిఎల్స్కి ఇచ్చుంటాడు, మెటీరియల్కి ఇచ్చుంటారు. ఇలా ప్రీ డిఫైన్డ్గా వారే టాలీ ఎస్ఏపి కంపెనీ వాళ్ళే ప్రీ డిఫైన్డ్గా ఇచ్చేసి ఉంటారు. డెబిట్ ఏది, క్రెడిట్ ఏది, ఏది ఏ నెంబర్కి వస్తుంది అనేది వాళ్ళే ప్రీ డిఫైన్డ్గా ఇచ్చేసి ఉంటారు. ఓకేనా? OB41 సమ్ టైమ్స్ దీంట్లో ఎర్రర్స్ వస్తాయి. ఓకే, అది ఎలా అనేది మీకు చేసేటప్పుడు మీకే తెలుస్తుంది. ఓకేనా? చూడండి. తర్వాత నెక్స్ట్ వన్ చూడండి. నెక్స్ట్ వన్ ఏముంది, చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అంటే OB13. చూడండి, OB13లోకి వెళ్దాం. ఇదే ప్లేస్ నుంచి ఇంకో స్క్రీన్లోకి వెళ్ళాలంటే ఏం చేయాలండి? బ్యాక్ స్లాష్ ఇచ్చి ఎన్ని ఇవ్వాలి సార్? క్లాస్ ఎన్ని ఇచ్చేసి బ్యాక్ వచ్చేస్తాం. అదే కాకుండా ఇలా ఇక్కడి నుంచి ఆ స్క్రీన్లోకి వెళ్ళాలంటే స్లాష్ OB13. యా, సో డైరెక్ట్గా ఎక్కడికి వెళ్ళిపోతాం, లిస్ట్ ఆఫ్ ఆల్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ప్లేస్లోకి వెళ్ళిపోతాం. ఓకే, న్యూ ఎంట్రీస్ తీసుకోండి. సో ఒకటి ఓపెన్ చేసి చూద్దాం, ఆల్రెడీ ఎవరిదైనా. చూడండి, చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఇచ్చారు, నెంబరు 4 డిజిట్స్తో ఉండాలి, డిస్క్రిప్షన్ ఇచ్చుకున్నారు, ఇంగ్లీష్ లాంగ్వేజ్ తీసుకున్నారు, లెంత్ ఆఫ్ జిఎల్ అకౌంట్ వీళ్ళు 10 తీసుకున్నారు. సో అది బేస్డ్ ఆన్ మన క్లయింట్ బిజినెస్ బట్టి జరిగే ట్రాన్సాక్షన్ బట్టి ఉంటుంది. మ్యాక్సిమం 6 చాలు, ఎక్కువ అవసరం లేదు. న్యూ ఎంట్రీస్లోకి వెళ్దాం. ఓకే, సో చార్ట్ ఆఫ్ అకౌంట్స్ నేను వచ్చేసి lot 1 అని ఇస్తున్నా. ఓకే, ఆపరేటింగ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఫస్ట్ వన్ మన కంపెనీ ఏంది, lot 1 కదా, అది ఇచ్చుకోండి. సో ఫస్ట్ ఏం చేస్తున్నాను ఇక్కడ, ఆపరేటింగ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ యూనిక్గా ఉండాలండి. ఇక్కడ ఇంగ్లీష్ తీసుకోండి. లెంత్ ఆఫ్ జిఎల్ అకౌంట్స్ 6, 10 అని ఇచ్చుకోవచ్చు, ప్రాబ్లం లేదు, 6 ఎనఫ్. ఇక్కడ చూడండి, ఆటోమేటిక్ క్రియేషన్ ఆఫ్ కాస్ట్ ఎలిమెంట్స్, మాన్యువల్ క్రియేషన్ ఆఫ్ కాస్ట్ ఎలిమెంట్స్. సో మనకి S4 హనాలో డిఫాల్ట్గా ఇది ఉంటుంది. మళ్ళీ మనకి ఇలా సెలెక్ట్ చేసుకున్నది ఏమి ఉండదు, డైరెక్ట్గా లింక్ ఇచ్చేసినాడు S4 హనాలో. ఓకే, సేవ్ చేయండి. ఇక్కడ ఓన్ రిక్వెస్ట్ క్రియేషన్ చేసుకున్నాం, ఇది సపరేట్ కదా, చార్ట్ ఆఫ్ అకౌంట్స్. వీటిలోనే అన్ని అసైన్ చేద్దాం, మళ్ళీ సపరేట్గా లేకుండా. సేవ్, డేటా వాజ్ సేవ్డ్. ఓకే, ఇది అయిపోయిందా? ఇక్కడే చూడండి, నెక్స్ట్ అని ఉంటుంది, నెక్స్ట్ అని ఇవ్వండి. ఇక్కడ lot 1 అయిపోయింది కదా, lot 2 చేసుకోండి. గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్. ఇంగ్లీష్ 6 మాన్యువల్ సేవ్. చూసారా? నెక్స్ట్ గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్. సేవ్. నెక్స్ట్ lot 3. కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్.
సేవ్. డేటా వాజ్ సేవ్డ్. ఓకేనా? చార్ట్ ఆఫ్ అకౌంట్స్లో 3 క్రియేషన్ అయిపోయాయి. ఇప్పుడు ఏం చేయాలి? అసైన్ కంపెనీ కోడ్ టు కంపెనీ OB62. ఓకేనా? చూడండి OB62. ఈ నోట్స్ అనేది మీరే ప్రిపేర్ చేసుకోవచ్చు, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నేను ఎలా చేసుకున్నానో అలాగే మీరు కూడా చేసుకోవచ్చు. OB62 నెక్స్ట్ క్లాసెస్ నుంచి మీరే చేసుకోవాలి. పొజిషన్లోకి వెళ్ళండి. కంపెనీ కోడ్ ఏంటి మంది? లాట్ 1 వచ్చింది. అక్కడ లాట్ 1 లాట్ PVT LTD SR నగర్. సో నువ్వేం క్రియేషన్ చేసావు ఇక్కడ ప్రతిదీ కూడా రాసి పెట్టుకోండి. చార్ట్ ఆఫ్ అకౌంట్స్ వచ్చేసి లాట్ 1, లాట్ 2, లాట్ 3. మీరు ప్రతిదీ రాసుకోవాలి. ఫస్ట్ టైం చేస్తున్నారు కాబట్టి రాసుకోవాలి. నాకంటే ఆల్రెడీ నెంబర్ ఆఫ్ కంపెనీ కోడ్ చేసి ఉంటాను కాబట్టి నాకు గుర్తుంటాయి. మీరు కూడా ప్రస్తుతం చేస్తున్నారు కాబట్టి ప్రతిదీ రాసుకోవాలి. ఇక్కడ లాట్ 1 ఇచ్చేస్తే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. వచ్చిందా? ఇక్కడ కంట్రీ స్పెసిఫిక్ లాట్ 3. గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఈ ప్లేస్లో రాదు, గుర్తుపెట్టుకోండి. సేవ్. దానికి అసైన్ చేస్తున్నానండి చార్ట్ ఆఫ్ అకౌంట్స్కే. మళ్ళీ సపరేట్గా అకౌంట్ గ్రూప్ ఇవ్వలేదు. డేటా వాజ్ సేవ్డ్. నెక్స్ట్ చూడండి, డిఫైన్ అకౌంట్ గ్రూప్ ఇన్ SAP OBD4. సో ఇప్పుడు ఏవైతే ఇక్కడ చెప్పానో వీటన్నిటిని ఇక్కడ క్రియేట్ చేసుకుంటాను. ఇప్పుడు నేను ఇచ్చాను కదా చార్ట్ ఆఫ్ అకౌంట్స్. ఇప్పుడు BAJA ఉంది కదా, అది తీసేసి ఇక్కడ నేను లాట్ 1 పెట్టుకుంటా. అంటే నా ఆపరేటింగ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ సంబంధించిన కంపెనీది వచ్చేసి లాట్ 1 కదా, నేను అది ఇచ్చుకుంటా. సేమ్ మీరు ఆ విధంగా కాపీ పేస్ట్ చేసుకోవాలి. జస్ట్ చూపిస్తున్నాను మీకు అర్థం అవడానికి. ఓకే, ఇప్పుడు చూడండి /n చూసారా? ప్రీ డిఫైన్డ్గా డిఫాల్ట్గా ఉంటాయి. చెప్పండి. అక్కడ లాట్ 2 కూడా చేశారు కదా మీరు. నేను అసైన్ చేసేది ఆపరేటింగ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్, నాట్ గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అండ్ కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్. ఓకే, నేను ఇండియాలో ఉన్న కంపెనీ కోడ్కు మాత్రమే అసైన్ చేస్తున్నాను, అన్నిటికీ చేయట్లేదు. ఓకే, ఇప్పుడు చూడండి ఇక్కడ చాలామంది ఇచ్చున్నారు చూడండి. ఇప్పుడు వీటిల్లో ఉన్న వాటినే కాపీ చేసుకొని మనం ఇవ్వచ్చు. లేదు రియల్ టైంలో మీరు యూనిక్గా ఉండాలి, మీకంటూ సపరేట్గా ఉండాలంటే ఈ విధంగా మీరు ఇచ్చుకోవచ్చు. మీ చాయిస్ అది. ఓకేనా? ఇవన్నీ మీ చాయిస్. ఇక్కడ చూడండి చాలామంది ఆల్రెడీ ఇచ్చున్నారు కదా, వీటినే కాపీ చేసుకుంటాను నేను. వీటన్నిటిని కాపీ చేసుకున్నాను. ఇక్కడ చూడండి కాపీ యాజ్, కాపీ అయిపోయినాయా? ఇక్కడ ఏం చేయాలి? ఇక్కడ వాళ్ళ చార్ట్ ఆఫ్ అకౌంట్ తీసేసి మన చార్ట్ ఆఫ్ అకౌంట్స్ని అసైన్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి లాట్ 1 వచ్చిందా? లాట్ 1 ఇట్లా అసైన్ చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ చూడండి ఈ ప్రీ డిఫైన్డ్గా ఉన్నాయి. ఇక్కడ నెంబరింగ్ చూడండి, ఇక్కడ ఈ నెంబర్తో ఉన్నాయి. ఓకేనా? ఇక్కడ చూడండి 4 lakhsతో స్టార్ట్ అయ్యి దగ్గర 5 lakhsకి ఎండ్ అయింది. ఇక్కడ 4,100,000 నుంచి 4,200,000 వరకు పెట్టారు. ఇక్కడ ఉండేటైనా మనం అప్లై చేయొచ్చు, లేదంటే వీటిని కాపీ చేసుకుని అక్కడ పేస్ట్ చేసుకోవచ్చు. మన చాయిస్ అది. ఇవన్నీ అకౌంట్ గ్రూప్ షార్ట్ కట్స్ మనం పెట్టుకునేటివి. ఇప్పుడు నేను సేవ్ చేస్తున్నాను, ఎంట్రీ చేసి చూడండి డిఫరెన్స్ కనబడుతుంది. నెంబర్ ఆఫ్ ఎంట్రీస్ కాపీడ్. సేవ్ చేస్తున్నాను. ఓకే, ఇక్కడ అదర్ ఇన్కమ్స్ లేవు, నేను మర్చిపోయాను అదర్ ఇన్కమ్స్ ఇవ్వకుండా. ఇప్పుడు అదర్ ఇన్కమ్స్ కూడా నేను యాడ్ చేయాలి. అప్పుడు ఏం చేయాలి? బ్యాక్ వచ్చేస్తున్నా. ఇక్కడ అదర్ ఇన్కమ్ ఎక్కడ ఉందో చూడండి. నువ్వు ఏవైనా మిస్ అయ్యి ఉన్నావంటే వాటిని మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు, మనకేం ప్రాబ్లం లేదు. ఇక్కడ చాలామంది చేసి ఉంటారు.
ఇంకా అడిషనల్గా ఏమైనా కావాలంటే వాటిని కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు అదర్ ఇన్కమ్ ఉంది కదా, అదో ఇలా కాపీ అదర్ చేయకుండా న్యూ ఎంట్రీస్ తో తెచ్చేయండి సార్ ఒకటి. చేస్తాను. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఒకటి మిస్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ ఏంది మనీ, లైక్ లాట్ 1 కదా, లాట్ 1 సేవ్ చేస్తున్నాను. ఎంటర్, నెంబర్ ఆఫ్ కాపీ సేవ్ చేయండి ఒకసారి. డేటా వాజ్ సేవ్డ్ అయిపోయిందా? ఓకే, న్యూ ఎంట్రీస్ తీసుకుంటున్నాను. చూడండి, న్యూ ఎంట్రీస్ తీసుకొని ఇక్కడ ఉండేటి కాపీ పేస్ట్ చేస్తాం. కాపీ, ఇక్కడ పేస్ట్ చేస్తున్నాం. ఇక్కడ లాట్ 2 తీసుకుంటాం, చార్ట్ ఆఫ్ అకౌంట్స్. వన్స్ ఒకసారి హ్యాంగ్ అయిందంటే ఇది మళ్ళీ టైం పడుతుంది. ఇలా అన్నీ ఇచ్చుకోవచ్చు. ఇంకా సేవ్ అయినాయా? ఇలా రిమైనింగ్ కూడా ఇవ్వచ్చు. ఇప్పుడు మీరు ఓపెన్ చేసుకోవాలంటే చెక్ చేసుకోవచ్చు. పొజిషన్లోకి వెళ్ళి లాట్ 1 ఇస్తే అన్నీ వస్తాయి. నువ్వు లాట్ 1కి ఏమేమి ఇచ్చావు అన్నీ వచ్చాయి. ఇక్కడ లాట్ 1 షేర్ క్యాపిటల్, అడ్మిన్ ఎక్స్పెన్స్, కరెంట్ అసెట్స్, కరెంట్ లైబిలిటీస్, ఇక్కడ ఏ నెంబర్ ఉంటే ఆ నెంబర్తో వచ్చేస్తాయి. ఇప్పుడు లాట్ 2 కూడా వచ్చేసాయి. కరెంట్ లైబిలిటీస్, రిజర్వ్స్ అండ్ సర్ప్లస్, షేర్ క్యాపిటల్, నెంబరింగ్ వచ్చేసింది. అక్కడ 6 డిజిట్స్ ఇచ్చాం కదా మనం క్రియేషన్ చేసేటప్పుడు, ఆ 6 డిజిట్స్ ఇక్కడ 6 డిజిట్స్ ఉంటాయి. ఓకేనా? ఈ విధంగా 6 డిజిట్స్తో మనకు ఉంటాయి. ఇక్కడ ఏవైతే మీరు 6 డిజిట్స్ ఇచ్చారో ఇక్కడ చూడండి, 4,01,000 నుంచి 4,100,000 అంటే ఒక 100 GLs అడ్మిన్ ఎక్స్పెన్సెస్ కింద మనం క్రియేషన్ చేయొచ్చు. ఇక్కడ 100 తర్వాత మనం 4,01,001 నుంచి ఇక్కడ ఏరేది అసైన్ ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఇక్కడ 4,01,000 నుంచి 4,100,000 వరకు అడ్మిన్ ఎక్స్పెన్సెస్ GLస్ని క్రియేషన్ చేయొచ్చు. తర్వాత 4,01,001 నుంచి మళ్ళీ క్రియేషన్ చేయలేం. అక్కడి నుంచి ఏం స్టార్ట్ అయింది ఇక్కడ చూడండి, 4,100,000 నుంచి ఏం స్టార్ట్ అయినాయి, ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్ స్టార్ట్ అయినాయి. దాని తర్వాత నుంచి ఇవి క్రియేట్ అవుతాయి, అవి క్రియేట్ అవ్వవు. లాస్ట్ ఎండింగ్లో ఏదైతే మిగిలి ఉంటుందో నెంబరు, దాని తర్వాత నుంచి క్రియేషన్ చేసుకోవాలి. ఇక్కడ 100 మాత్రమే అడ్మిన్ ఎక్స్పెన్సెస్కి ఇచ్చాం, అది గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ చూడండి, కరెంట్ అసెట్స్ 2,01,000 నుంచి 2,00,000 ఇచ్చాడు, అంటే ఇది రాంగ్, మిస్టేక్ పడింది. 2,01,000 నుంచి ఇలాంటి మిక్స్ ఇవన్నీ రియల్ టైంలో ఉండవు. అక్కడ మనం జాగ్రత్తగా, ఇప్పుడు నేను ఎక్సెల్ ఎలా టైప్ చేసుకున్నా, 100 టైప్ చేసుకున్నా చూడండి. 101 నుంచి 200 వరకు, 201 నుంచి 300 వరకు, 301 నుంచి 400 వరకు, ఇలా మనము కరెక్ట్గా ఇచ్చుకుంటూ వస్తాము రియల్ టైంలో. ఇక్కడ చాలామంది సర్వర్స్లో చేస్తూ ఉంటారు కదా, వాళ్ళు మిస్టేక్ చేసి ఉంటారు కాబట్టి అలా ఉంటాయి. మనం ఇక్కడ మార్చుకుంటూ ఉండాలి. ఇక్కడ 100 ఇచ్చుకోవాలి. 100 ఓన్లీ 1 GL ఎలా క్రియేట్ చేస్తావో చేయలేము, తప్పు అవుతుంది. ఓకేనా? మారింది చూడండి, అలా ఇలా మార్చుకోవాల్సి వస్తుంది. ఇక్కడ మీరు 2,01,000 ఉందంటే కరెంట్ అసెట్ క్రియేట్ అవ్వదు. సార్ నాకు క్రియేట్ అవ్వదు అంటే ఎలా అవుతుంది? ఒక GLకే నువ్వు అసైన్ చేసావు అంటే ఒక GL మాత్రమే క్రియేట్ అయ్యే విధంగా పెట్టుకున్నావు. ఇప్పుడు 2,01,000, 2,01,000, 2,02,000, 2,03,000, 2,03,000, 4 అలా రావాలి. అంటే ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి,
ఇప్పుడు నేను 2,01,000 ఏం క్రియేట్ చేశాను? ఫర్నిచర్. 2,03,000 ఏం తీసుకున్నాను? కంప్యూటర్. 2,03,000 మెషినరీ. ఇలా రావాలి 1, 2, 3 అని. తర్వాత చూడండి 4,01,000 నుంచి 4,100,000 వరకు నేను అడ్మిన్ ఎక్స్పెన్సెస్ క్రియేట్ చేయొచ్చు. రెంట్ 4,01,000, శాలరీస్ 4,03,000, 2 ఎలక్ట్రిసిటీ బిల్ 4,03,000. ఇలా నెంబరింగ్ ఎంతవరకు వస్తుంది? ఇక్కడ 100 వరకు ఇచ్చామంటే ఇలాంటి జిఎల్స్ని 100 వరకు నీ క్రియేషన్ చేయొచ్చు ఈ నెంబరింగ్ కంప్లీట్ అయ్యే వరకు. తర్వాత 4,01,001 నుంచి ఏముంది? డిప్రిషియేషన్ ఎంట్రీస్ ఉన్నాయి. అప్పుడు మళ్ళీ నేను అడ్మిన్ ఎక్స్పెన్స్ క్రియేట్ చేయకూడదు, రాంగ్ అవుతుంది. ఒకవేళ క్రియేషన్ చేయాలి అనుకుంటే కొత్తగా లెడ్జెస్ వస్తే ఏం చేయాలి? ఇక్కడ నుంచి మార్చుకోవాలి. ఇక్కడ 201 నుంచి ఇక్కడ 3 పెట్టుకోవాలి. మళ్ళీ ఈ నెంబర్ నుంచి స్టార్ట్ చేయాలి నువ్వు అడ్మిన్ ఎక్స్పెన్స్ కింద. ఈ నెంబర్ నుంచి స్టార్ట్ చేయకూడదు. ఆల్రెడీ ఈ నెంబర్ కింద డిప్రిషియేషన్ ఎంట్రీస్ ఉన్నాయి, 100 ఉన్నాయి జిఎల్స్. వాటి కింద అవి అయిపోయిన తర్వాత మళ్ళీ వీళ్ళు ఏం చేయాలి? ఇప్పుడు 201 నుంచి ఇవి క్రియేషన్ చేయకూడదు. వీళ్ళు ఏం చేయాలి? 200 వరకు అయిపోయినాయి, ఇంకా ఎక్స్ట్రా వస్తున్నాయి. అప్పుడు వీళ్ళు ఏం చేయాలి? 4,03,01 నుంచి చేసుకోవాలి. ఓవర్లాప్ అవుతాయి అలా చేసుకుంటే ఇక్కడ, ఎందుకంటే అలా ఇచ్చేస్తున్నాం ఆల్రెడీ. వీళ్ళు ఏం చేయాలి? ఈ నెంబర్ నుంచి స్టార్ట్ చేయాలి, ఈ నెంబర్ నుంచి స్టార్ట్ చేయకూడదు. ఆల్రెడీ అడ్మిన్ ఎక్స్పెన్స్ యాడ్ అయ్యింది ఈ ప్లేస్లో. ఇలా జంబ్లింగ్ అవుతూ వస్తాయి. కాబట్టి మనం ఏం చేస్తాం? మ్యాక్సిమం 999 ఇచ్చేస్తాం. 99 అలా ఇచ్చామంటే ఇంకా ఎన్నైనా క్రియేషన్ చేసుకోవచ్చు, కొన్ని ల్యాక్స్ క్రియేషన్ చేయొచ్చు. కానీ ఇక్కడ మీకు అర్థం అవడానికి 6 మాత్రమే ఇచ్చున్నాం. రియల్ టైంలో 999 ఇచ్చామనుకోండి, 1,000,000 జిఎల్స్ అయినా ఒక దాని కింద క్రియేషన్ చేయొచ్చు. సో అలా మనం అకౌంట్ గ్రూప్స్ని మనం సెట్ చేసుకుంటాం. ఓకేనా? సో అది ఓకే, డన్. నెక్స్ట్ ఏముందండి? ఇక్కడ రిటైన్ ఎర్నింగ్స్ OB53/N OB53. ఇక్కడ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఏమి ఇస్తున్నాను? ఫస్ట్ 1 ఇస్తున్నా, లాట్ 1. ఓకే, ఇక్కడ ఏం చేయాలంటే మనం ఏం చేస్తాం? క్యారీ ఫార్వర్డ్ చేస్తున్నాం. ప్రజెంట్ ఫిజికల్ ఇయర్ నుంచి నెక్స్ట్ ఫిజికల్ ఇయర్కి క్యారీ ఫార్వర్డ్ చేస్తున్నాం. కాబట్టి ఇక్కడ డిఫాల్ట్గా మనం X అనే అనుకుంటాం. రియల్ టైంలో అక్కడ ఏదైతే మనం ఉంటుందో ఆ రిపోర్టు దానికి సంబంధించినది ఇస్తారు అక్కడ. ఓకేనా? ఇక్కడ ఏంటంటే ఒకటి ఎగ్జాంపుల్గా 100 షేర్ క్యాపిటల్ ఏదైతే ఉందో అది ఇస్తున్నాను. ఒకటి షేర్ క్యాపిటల్ సంబంధించి ఇస్తున్నాను జిఎల్ అక్కడ. ఓకేనా? ఏదైనా ఇవ్వచ్చు, బట్ సంథింగ్ ఇది ఇక్కడ ఇస్తున్నాను. చూడండి, ఇలా వీటిని సెషన్స్ అంటారు. సెషన్స్ ఇలా ఎన్ని సెషన్స్ వరకు మనం ఓపెన్ చేసుకోవచ్చు అంటే 6 సెషన్స్ వరకు ఓపెన్ చేయొచ్చు. 6 తర్వాత ఆటోమేటిక్గా ఆగిపోతాయి. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఈ స్క్రోల్ అవుతూ ఉన్నాయి, లేట్ అవుతుంది. కాబట్టి మనం ఏరైతే తీసుకుంటాను న్యూ సెషన్స్. చూడండి, ఇక్కడ చూడండి, అకౌంట్ క్రియేటెడ్, చార్ట్ ఆఫ్ అకౌంట్స్ నాట్ క్రియేటెడ్ ఉంటుంది. ఎంటర్ ఇవ్వండి, అయినా పర్లేదు, వచ్చేస్తుంది. ఓకే, చేంజెస్ హ్యావ్ బీన్ మేడ్, అది కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనకు కావాల్సినవి వస్తాయి. FS00 ఇది మనకు ప్రాణం. ఓకేనా? SAPలో మొత్తం మనం చేసేటన్ని ఇదే ప్లేస్లోనే చేస్తాం. ఓకే, చాలా జాగ్రత్తగా ఇది వినాలి మీరు. /N FS00 ఎంటర్. చూడండి, వచ్చామా? ఇక్కడ నా ఆల్రెడీ X కంపెనీస్ ఉన్నాయి. నా X కంపెనీ కోడ్ TSPL. ఓకే, చూడండి, అడ్మిన్ ఎక్స్పెన్సెస్ కింద నెంబరింగ్ ఎలా వచ్చిందో, కరెంట్ అసెట్స్ కింద ఏ విధంగా జిఎల్స్ని క్రియేషన్ చేసాను చూడండి. కరెంట్ అసెట్స్, కరెంట్ లైబిలిటీస్, అదర్ ఇన్కమ్, సేల్స్. ఇప్పుడు మనకు క్లయింట్ బిజినెస్లో ఏవేవి అవసరం అవుతాయో వాటన్నిటిని మనం క్రియేషన్ చేసుకోవాల్సి వస్తుంది. ఓకే, అది గమనించాలి. ఇప్పుడు చూడండి, నా X కంపెనీ ఉంది ఇక్కడ, నేను మార్చాలి నా కంపెనీ కోడ్కి. సో ఇక్కడ ఏం చేయాలి? చేంజ్ కంపెనీ కోడ్. ఇక్కడ నా కంపెనీ కోడ్ ఇవ్వాలి. ఇచ్చినా వస్తుందా? చూడండి, ఇక్కడ ఏమి ఇచ్చాం మనం? లాట్ 1 ఏం చూపిస్తుంది? స్పెసిఫై యాన్ ఎగ్జిస్టింగ్ వాల్యూ అంటుంది. అంటే ఏంటి అంటే ఇక్కడ ఒక్క జిఎల్ కూడా ఆ కంపెనీ క్రియేషన్లో లేదు. సో అందుకోసం అది ఏం చేస్తుంది? ఈ విధంగా చూపిస్తుంది. ఇప్పుడు ఆల్రెడీ మనం X కంపెనీలో ఉన్నాం కదా,
మీరు ఈ ఎక్స్ కంపెనీలో ఏదైతే ఉన్నారో ఇక్కడ నుంచి మీరు ఒక జిఎల్ని కాపీ చేయొచ్చు ఆ కంపెనీలకి. ఎలా చూడండి, జస్ట్ ఇది ఆల్రెడీ క్రియేషన్ చేస్తున్నాను కదా, దీన్ని మౌస్తో రైట్ క్లిక్ ఇవ్వండి, కాపీ ఇక్కడైనా ఉంటుంది, లేదు అంటే ఇక్కడైనా ఉంటుంది ఈ ప్లేస్లో. ఓకే, సో చూడండి, లేదంటే చూడండి FS00 స్క్రీన్ ఎలా వచ్చింది చూడండి. ఇప్పుడు ముందు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది. సో అది మార్చుకోవాలంటే ఎక్కడ వెళ్ళాలి, ఇక్కడ సెట్టింగ్స్లో ఇక్కడ వెళ్తే యూ కెన్ డిస్ప్లే ద అకౌంట్స్ ఇన్ ఏ ట్రీ, ఈ ఆప్షన్ పెడితే ఇలా వస్తుంది, డిస్ప్లే అకౌంట్స్ ఇన్ నావిగేషన్ ట్రీ. నావిగేషన్ ట్రీ కనిపించాలంటే ఈ ప్లేస్ ఏదైతే ఉందో ఇది కొంచెం సైడ్కి వెళ్తుంది. నువ్వు క్రియేషన్ చేసిన జిఎల్స్ అన్నీ ఈ ప్లేస్లో కనబడతాయి ఈ ఆప్షన్ పెడితే. అదే ఈ ఆప్షన్ పెట్టామంటే అది చూపించదు. ఓకే, ఇప్పుడు ఎందుకు ఫస్ట్ నేను కాపీ చేయకుండా డైరెక్ట్గా ఆ నుంచి క్రియేషన్ చేయాలని మీకు చూపిస్తున్నాను. ఓకే, కాపీ చేయలేదు. ఓకే, అది గమనించాలి. ఇప్పుడు చూడండి జిఎల్ అకౌంట్, ఇప్పుడు నేను న్యూ ఇక్కడ చూడండి ఈ సెషన్ ఇలాగే ఉంటుంది. న్యూ సెషన్ తీసుకుంటున్నా, న్యూ సెషన్ తీసుకొని రెంట్, శాలరీస్ వాటిని క్రియేషన్ చేయాలి. దాని నెంబర్ ఎంత అనేది నాకు తెలియదు కాబట్టి నేను ఏం చేస్తాను, OBD4లోకి వెళ్ళి ఆ నెంబర్ చూసుకుంటా. రెంట్ అనేది ఏ నెంబర్తో స్టార్ట్ అయిందో, పొజిషన్ లాట్ 1 అదే కదా, ఆపరేటింగ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్, అడ్మిన్ ఎక్స్పెన్స్ ఏ నెంబర్తో స్టార్ట్ అయింది, 4,01,000తో ఈ నెంబర్తో స్టార్ట్ అయింది. దీన్ని కాపీ చేసుకున్నా, స్క్రీన్ మార్చండి, ఇక్కడ పేస్ట్ చేసుకుంటా. జిఎల్ అకౌంట్స్ పేస్ట్ చేసుకున్నానా, ఇక్కడ నా కంపెనీ కోడ్ ఇవ్వాలి, లాట్ 1 ఇచ్చానా. ఇక్కడ క్రియేట్ దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసానా, వచ్చేసిందా. కంట్రోల్ ఇన్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్, ఈ అకౌంట్ గ్రూపు రెంట్ అనేది బ్యాలెన్స్ షీట్కి వస్తుందా, ప్రాఫిట్ అండ్ లాస్కి వస్తుందా అండి, చెప్పండి ఎవరైనా. రెంట్ అనేది బ్యాలెన్స్ షీట్కి వస్తుందా, ప్రాఫిట్ అండ్ లాస్కి వస్తుందా, ఎనీబడి. ప్రాఫిట్ అండ్ లాస్. యా, వెరీ గుడ్. రెంట్ అనేది ప్రాఫిట్ అండ్ లాస్కి వస్తుంది. సో అక్కడ మీరు ఏవైతే అలాట్ చేసి ఉంటారో లాట్ 1కి OBD4లో అవన్నీ ఇక్కడికి వచ్చాయా, ఇవే కదా మనం చేసిన దర్శనం. ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు ఏవైతే ఇచ్చి ఉంటారో అవే ఈ ప్లేసెస్కి వచ్చాయి. ఎక్కడికి వచ్చాయి, జిఎల్ అకౌంట్స్ క్రియేషన్ ప్లేస్లోకి వచ్చాయి. ఇక్కడికి వచ్చింది అవే. ఓకేనా, దీన్ని ఏమంటాం, అడ్మిన్ ఎక్స్పెన్సెస్ అంటాం. అదే టాలీలో ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అంటారు. ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఏవైతే ఉన్నాయో టాలీలో వాటి ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ అని పిలుచుకుంటాం, రెంట్, శాలరీస్ ఇవన్నీ. కానీ SAPలో వాటికి ఒక గ్రూప్ ఉంటుంది. మీరు అకౌంట్స్ చదివి ఉంటే వాటికి కొన్ని గ్రూప్స్ ఉంటాయి. ఆఫీస్ ఎక్స్పెన్సెస్ గ్రూప్స్, ఆఫీస్ ఎక్స్పెన్స్ అని, తర్వాత అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్సెస్ అని, సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఎక్స్పెన్సెస్ అని సపరేట్గా ఉంటాయి. మాన్యువల్గా మనం అకౌంట్ చదివి ఉంటే ఆ పేర్లు ఇక్కడికి వస్తాయి, అడ్మిన్ ఎక్స్పెన్సెస్. ఇక్కడ మనం ఏమి ఇవ్వాలి, రెంట్ అకౌంట్, డిస్క్రిప్షన్ షార్ట్ టెక్స్ట్, ఇక్కడ కూడా రెంట్ అకౌంట్, జిఎల్ అకౌంట్ లాంగ్ టెక్స్ట్. ఓకే, తర్వాత కంట్రోల్ డేటాలోకి వెళ్ళండి. తర్వాత అకౌంట్ కంట్రోల్ ఇన్ కంపెనీ కోడ్. సో అకౌంట్ కరెన్సీ మనది ఇండియన్ రూపీనే కదా, కాబట్టి ఇక్కడ INR తీసుకోవాలి. ఒకవేళ US అయితే USA తీసుకోవాలి. ఈ రిమైనింగ్ ఆప్షన్స్ అన్ని మనకు అవసరం లేదు, బేస్డ్ ఆన్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు చెప్తాను. ఇది స్క్రోల్ చేయండి. తర్వాత నెక్స్ట్ అకౌంట్ మేనేజ్మెంట్ ఇన్ గ్రూప్ కంపెనీ కోడ్, ఇది మనకు అవసరం. లైన్ ఐటమ్ డిస్ప్లే క్లిక్ చేయండి. ఇక్కడ ఈ షార్ట్ కీ అనేది మ్యాండేటరీగా ఇవ్వాలి. ఎందుకు ఇవ్వాలి అంటే ఫీల్డ్స్లో మనం ఎంట్రీస్ పోస్ట్ చేయాలి అంటే, GL పోస్టింగ్లో అయినా, మనం వెండర్ పోస్టింగ్లో అయినా, కస్టమర్ పోస్టింగ్లో అయినా, ఏవైనా కానీ వాటిలో కొన్ని ఫీల్డ్స్ ఉంటాయని చెప్పాను కదా, ఆ ఫీల్డ్స్కి నెంబర్ తీసుకుంటుంది, అసైన్మెంట్ నెంబర్ తీసుకుంటుంది. ఇక్కడ షార్ట్ కీ ఇస్తే ఆ అసైన్మెంట్ నెంబర్ అనేది మీరు ఎంట్రీ పోస్ట్ చేసేటప్పుడు మీకు తెలుస్తుంది ఏంటి అనేసి. అది ఏ సంవత్సరం సంబంధించిన ట్రాన్సాక్షన్, 22నా, 21నా, 23నా, తర్వాత ఆ పోస్టింగ్కి ఏ నెంబర్ అసైన్ అయింది. ఓకేనా, తర్వాత ఏ మంత్ అనేది ఆ అసైన్మెంట్ నెంబర్లో తీసుకుంటుంది. ఇక్కడ మనకి చాలా ఉంటాయి. ఓకేనా, ఇక్కడ చాలా ఉంటాయి. ఇది క్లిక్ చేస్తే డ్రాప్ డౌన్ చేస్తే మెటీరియల్కి సంబంధించిన డిస్క్రిప్షన్ వేరు ఉంటుంది, కాస్ట్ సెంటర్ డిస్క్రిప్షన్ వేరు ఉంటుంది, తర్వాత పోస్టింగ్ డేట్ డిస్క్రిప్షన్ వేరు ఉంటాయి, వెండర్ డిస్క్రిప్షన్ వేరు ఉంటుంది, కస్టమర్ డిస్క్రిప్షన్ వేరు ఉంటుంది.
బట్ అన్నిటికీ కొంచెం సీక్వెల్గా ఉండేది పోస్టింగ్ డేట్ 001 దీన్ని తీసుకుంటాం. రిమైనింగ్ బేస్డ్ ఆన్ సిచ్యువేషన్ బట్టి మనం ఇక్కడ కాస్ట్ సెంటర్ని, తర్వాత వెండర్ నెంబర్ అని, అసెట్ నెంబర్ అని తీసుకుంటాం. దీన్ని సెలెక్ట్ చేయండి ప్రజెంట్ షార్ట్కి. తర్వాత క్రియేట్ అండ్ బ్యాంక్ ఇంట్రెస్ట్, కంట్రోల్ ఆఫ్ డాక్యుమెంట్ క్రియేషన్ ఇన్ కంపెనీ కోడ్ చెప్పాను. సో ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్ వేటిని కంట్రోల్ చేస్తాయంటే జిఎల్స్ని కంట్రోల్ చేస్తానని చెప్పాను. ఇంటర్వ్యూ పాయింట్ అడుగుతారు. సో జిఎల్స్ని ఎందుకు కంట్రోల్ చేస్తాయి? ఇక్కడ ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ అనేది చాలా ఇంపార్టెంట్. ఏ జిఎల్కి ఏ గ్రూప్ అసైన్ చేయాలి, ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ అనేది చాలా మ్యాండేటరీ. ఇక్కడ కూడా చాలా ఉంటాయి. మన బేస్డ్ ఆన్ సిచ్యువేషన్ బట్టి వాటిని మనము మెటీరియల్ అకౌంట్స్గా, బ్యాంక్ అకౌంట్స్గా, తర్వాత ప్లాంట్ మెయింటెనెన్స్ అకౌంట్సా, రెవెన్యూ అకౌంట్సా, వీటన్నిటి కాస్ట్ అకౌంట్స్గా అనేది మనం అసైన్ చేసుకుంటాం. అన్నిటికీ కొంచెం ఈక్వల్గా దగ్గరగా ఉండేది ఏంటంటే G001, ఇది దగ్గరగా ఉంటుంది. దీన్ని సెలెక్ట్ చేయండి. ఓకే, ఇంకా రిమైనింగ్ ఇవన్నీ అవసరం లేదు. స్క్రోల్ చేస్తే ఇవన్నీ అవసరం లేదు. సేవ్ చేయండి. డేటా సేవ్డ్. 4,01,000 అనే ఒక నెంబర్తో ఒక జిఎల్ క్రియేట్ అయింది. ఓకే, ఇప్పుడు 4,02,000తో శాలరీస్ క్రియేషన్ చేద్దాం. రెంట్ అయిపోయిందా, శాలరీ ఉంది, ఎలక్ట్రిసిటీ బిల్ ఉంది, వీటిని క్రియేషన్ చేద్దాం. టైప్ ఆఫ్ డిస్క్రిప్షన్ వచ్చేయండి, ఎంట్రీ ఉండాలి ఒకసారి. అడ్మిన్ ఎక్స్పెన్స్, ప్రాఫిట్ అండ్ లాస్ సెట్ చేసుకోండి, శాలరీస్. ఇక్కడ నేను ముందే చేసుకున్నాను కాబట్టి నేను జస్ట్ సెలెక్ట్ చేసుకుంటున్నా. మీరు కొత్తగా చేసేప్పుడు కొత్తగా చేయాలి. కంట్రోల్ డేటా, అకౌంట్ కరెన్సీ INR కిందికి వచ్చేయండి. లైన్ ఐటమ్ డిస్ప్లే G001, క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ G001, సేవ్. డేటా సేవ్డ్. ఓకే, ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈ స్క్రీన్ మార్చాను కదా, మళ్ళీ ఇక్కడికి వెళ్ళండి. ఇక్కడికి వెళ్ళి ముందు స్క్రీన్ ఫస్ట్ చూపించాను కదా, ఆ స్క్రీన్లో పెడుతున్నాను. పక్కనే కనపడతాయి మీరు క్రియేట్ చేసింది. ఒకసారి బ్యాక్ వచ్చి మళ్ళీ వెళ్ళండి. /n/FS00. ఇప్పుడు చూసారా, ఈ స్క్రీన్ కొంచెం సైడ్కి సర్దింది. ఇప్పుడు చూసారా, అడ్మిన్ ఎక్స్పెన్స్ కింద ఆటోమేటిక్గా వచ్చేసాయా? ఈ పక్క కంటికి కనబడుతూ ఈ పక్క కనబడుతూ వస్తాయి. కావాలంటే దీన్ని సెలెక్ట్ చేసుకొని ఇలా డ్రాగ్ కూడా చేసుకోవచ్చు. ఇలా ఇప్పుడు చూడండి, ప్రతిసారి నేను ఇంకా అన్నిటికీ చేయాల్సిన అవసరం ఉండదు, కాపీ చేసుకుంటా. ఎందుకంటే ఈ రెండింటికి ఆల్రెడీ నేను సెట్టింగ్ చేశాను. ప్రతిసారి ఇంకా ఎక్స్పెన్సెస్ అంటే అన్నిటికీ సేమ్ కాబట్టి నేను మళ్ళీ చేయకుండా దీన్ని కాపీ చేసుకుంటాను. జస్ట్ షార్ట్ డిస్క్రిప్షన్ మారుస్తాను కాపీ. ఇక్కడ 2 ఏదైతే ఉందో ఆ రెఫరెన్స్ జిఎల్ మీద నేను 3 తీసుకొని వేరే జిఎల్ని క్రియేషన్ చేస్తున్నా. ఇక్కడ 2 ప్లేస్లో 3 అంటే ఇంకో కొత్త జిఎల్ క్రియేషన్ చేయాలి కదా, అదే 2 నెంబర్ మీద చేయలేము కదా. ఇక్కడ జస్ట్ నేనేం చేస్తాను, డిస్క్రిప్షన్ మాత్రం మారుస్తా, ఇంకా రిమైనింగ్ అన్నీ సేమ్, అంతే కదా. కాపీ పేస్ట్ అంటే ఎలక్ట్రిసిటీ బిల్, అంతే. నేను సేవ్ చేస్తాను. ఇంకా కంట్రోల్ డేటా క్రియేట్లో వెళ్ళను, ఆల్రెడీ సేమ్ ఎక్స్పెన్సెస్ అన్ని సేమ్ ఉంటాయి. మళ్ళీ నేను వెళ్ళాల్సిన అవసరం లేదు. వచ్చేసిందా, డేటా సేవ్డ్. 3 వచ్చేసాయి. ఇంకొకటి క్రియేషన్ చేస్తున్నా. మౌస్తో రైట్ క్లిక్ ఇవ్వండి, కాపీ. అదే రెఫరెన్స్ నెంబర్ మీద కొత్త నెంబర్ జస్ట్ 4 ఒకటి యాడ్ చేసుకొని టెలిబిల్ యాడ్ చేస్తా. ఇలా ఎన్ని ఉంటాయి అన్ని మన బిజినెస్లో. సేవ్. సో అడ్మిన్ ఎక్స్పెన్సెస్ కింద 4 క్రియేషన్ చేశాను. ఓకే, డన్. ఇప్పుడు అడ్మిన్ ఎక్స్పెన్సెస్ అయిపోయాయి. ఇన్కమ్స్ కింద తీయాలి. ఇన్కమ్స్ నెంబర్ ఎంత ఉంది? ఇన్కమ్స్ నెంబర్, అదర్ ఇన్కమ్ నెంబర్ ఎంత ఉంది? ఇక్కడ చూడండి, OBD4లో వెళ్ళండి. OBD4లో ఎంత నుంచి స్టార్ట్ అయింది? 300,301 నుంచి స్టార్ట్ అయింది. ఓకే, క్రియేట్. ఆ నెంబర్ ఇక్కడ పోస్ట్ చేయండి, 300,301. ఓకే ఇవ్వండి. ఓకే, ఇక్కడ ఏం తీసుకోవాలి? అదర్ ఇన్కమ్ తీసుకోవాలి. సో ఇన్కమ్స్ ఏ దాంట్లో వస్తాయండి?
ప్రాఫిట్ అండ్ లాస్లో వస్తాయా, అండర్ గ్రూప్ బ్యాలెన్స్ షీట్ కిందకి వస్తాయా? ఇన్కమ్స్ ప్రాఫిట్ అండ్ లాస్కే వస్తుంది. వెరీ గుడ్ అండి. ప్రాఫిట్ అండ్ లాస్ అండర్ కిందకే వస్తుంది. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ డిస్కౌంట్ రిసీవ్డ్, సేమ్ ఇంకా వీటికి కూడా సేమ్ అంతే. కంట్రోల్ డేటా ఐఎన్ఆర్, కొంచెం స్క్రోల్ చేయండి, లైన్ ఐటెం డిస్ప్లే 001, క్రియేట్ అండ్ బ్యాంక్ ఇంట్రెస్ట్ G001, సేవ్. వచ్చేసిందా అదర్ ఇన్కమ్ ఇక్కడికి? ఇప్పుడు ఇది చేశాను కదా, మళ్ళీ నేను ఫస్ట్ నుంచి చేయాల్సిన అవసరం లేదు. దీన్ని కాపీ చేసుకుంటా. మౌస్ రైట్ క్లిక్ ఇవ్వండి, కాపీ. ఆ 0 నెంబర్ 1 ఏదైతే ఉందో దాని మీద రెఫరెన్స్తో నేను సెకండ్ చేస్తున్నాను. జస్ట్ డిస్క్రిప్షన్ ఒకటే మారుస్తా అంతే. కమిషన్ రిసీవ్డ్. ఈ కంట్రోల్ డేటా క్రియేట్ బ్యాంక్లోకి వెళ్ళను, ఎందుకంటే ఆల్రెడీ పైన చేశాను కదా, దాన్నే కాపీ పేస్ట్ చేస్తున్నాను అంతే. సేవ్ అయిపోయిందా? నెక్స్ట్ కాపీ 2 + 3, జస్ట్ డిస్క్రిప్షన్ మారుస్తా. ఇంట్రెస్ట్ రిసీవ్డ్, సేవ్ అయిపోయిందా? అదర్ ఇన్కమ్స్ అయిపోయింది. మళ్ళీ OBD4లోకి వెళ్ళండి. సో OBD4లో ఫర్ ఎగ్జాంపుల్ కరెంట్ లైబిలిటీస్ ఉన్నాయి 100,201. సో కరెంట్ లైబిలిటీస్ ఏమొస్తాయి చెప్పండి, 2-3 చెప్పండి ఏవైనా. షేర్ క్యాపిటల్, పేబుల్స్ ఉన్నాయి కదా, వాటిని చేయొచ్చు. ఏమొస్తాయి? నెక్స్ట్ మంత్ పేబుల్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ లయబిలిటీస్ కింద వచ్చేస్తాయి. జిఎస్టీ పేస్ ఉండేవన్నీ కూడా లయబిలిటీ, ట్యాక్స్ పేస్ అన్ని కూడా లయబిలిటీస్ కింద చేయొచ్చు. అట్లా రిమైనింగ్ కూడా ఇప్పుడు సేల్స్ ఏమున్నా సేల్స్ అవి కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు సేల్స్ నెంబర్ ఏముంది, 3,01 ఉంది. సేల్స్ చేస్తాను, సేల్స్కు సేలే వస్తుంది. G001 సేవ్ వచ్చేసిందా సేల్స్. ఇలా రిమైనింగ్ ఇన్కమ్స్, ఫిక్స్డ్ అసెట్స్, కరెంట్ అసెట్స్ అన్నీ సేమ్ ఇలాగే చేయొచ్చు. ఇలా మనం FS00లో జిఎల్స్ని క్రియేషన్ చేయడం జరుగుతుంది. ఓకేనా? క్లియర్? సో టుమారో జిఎల్స్ అంటే ఏంటి, వాటి గ్రూప్స్ డిస్కస్ చేసి టుమారో ఎలా ఎంట్రీస్ పోస్ట్ చేయాలనేది టుమారో చెప్తాను జిఎల్స్లో. ఓకేనా? క్లియర్ అండి? ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఎవరికైనా? నాగేష్ గారు, దీని టాపిక్ వరకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? లేదు సార్. క్లియర్ కదా? యా డన్. యా పుష్ప గారు క్లియర్ అండి? గంగాధర్? యా గంగాధర్ క్లియరా? యా సో డన్.